నేతలు ఉన్నారు. విషయం చెప్పండి, అంటే ఏమన్నా ఎందుకు మీకు డౌట్ వచ్చింది? ఈ టైంకి పట్నం నరేందర్ రెడ్డిని వాకింగ్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేశారు, కేటీఆర్ అరెస్ట్ చేస్తారనే అనుమానం ఉందే? రాత్రి పెద్ద ఎత్తున అంత వందలాది మంది కార్యకర్తలు ఎందుకు వచ్చారు ఇక్కడ? అంటే నంబర్ 1, కొడంగల్లో ఇంటర్నెట్ సర్వీసెస్ని డౌన్ చేసి అక్కడ మీడియా నుంచి లైవ్ ఫీడ్ కానివ్వకుండా, ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ కానివ్వకుండా, ఇదే ఇంకొకటి నిన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ కాదు, అది క్లియర్గా కిడ్నాప్, చాలా స్పష్టంగా. ఎందుకంటే మొన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు అంటే కోఆపరేట్ చేస్తున్నారు అన్నట్టు కదా, ఎలాంటి సమాచారం లేకుండా నిన్న ఆయన ఇంటి వద్దకు వెళ్ళేసి ఉదయం ఏ విధంగా అయితే లిఫ్ట్ చేసిర్రో, అండ్ పదే పదే మీరు గమనించండి, కట్టు కథనాలు, కొండా సురేఖ గారి స్క్రిప్ట్ బ్యాక్ ఫైర్ అయింది, ఆ తర్వాత ఫార్ములా ఈ ఫ్లాప్ అయిపోయింది, రకరకాల కట్టుకథలు అల్లుతున్నారు. అంటే టార్గెట్ కేటీఆర్ అని కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ కొంత ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. సో కేటీఆర్ గారిని కూడా ఇట్లనే లిఫ్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అందుకే ఆ రిమాండ్ కాపీలో అసలు దాడే కాలేదు అని కలెక్టర్ గారు అంటే, ఇవాళ రిమాండ్ కాపీలో కుట్రకోణము, దాని వెనుక కేటీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ ఆధారాలు లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవాళ కార్యకర్తలుగా అందరం కూడా ఈరోజు కేటీఆర్ గారికి అండగా ఇక్కడ ఎందుకున్నాము అని అంటే, రేవంత్ రెడ్డి గారు తన ఇన్స్టిట్యూషన్స్ని, పోలీస్ని కానివ్వండి, ఇవాళ అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ కానివ్వండి, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే మెసేజ్ మేము రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మీకు పోలీస్ ఫోర్స్ ఉండొచ్చు గాక, కానీ బీఆర్ఎస్ బలగం ఈ రోజు రాత్రింపగలు కూడా మేము నిలబడడానికి, మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మేము బాజాబ్తా చెప్తున్నాం, అవును అక్కడ రైతులు వచ్చి కేటీఆర్ గారిని కలిసిండ్రు, ఇట్ ఈస్ ఓపెన్. ఒక 8-9 నెలల నుంచి అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి సోదరులను కలవడానికి కలెక్టర్ గారు బయటికి ఉరుకొస్తారు, కార్యాలయం వదిలేసి, కుర్చీ వదిలేసి బయటికి ఉరుకొస్తారు, కలుస్తారు. మరి రైతులు, అక్కడున్న రైతులు సమస్య చెప్పుకోవడానికి ఎవరిని కలవాలి? పట్నం నరేందర్ రెడ్డి గారిని కలుస్తారు, కేటీఆర్ గారిని కలుస్తారు. అది తప్పైతుందా? హౌ ఇస్ ఇట్ అ క్రైమ్? సో కేవలం కలిసినందుకు, లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసినందుకు ఇవాళ ప్రభుత్వమే దాడులు చేస్తే, ప్రభుత్వమే లాఠీ చార్జ్లు చేస్తే ప్రజలు ఎటువైపు చూస్తారు? ఇద్దరు వైపు చూస్తారు. ఒకటి మీడియా వైపు చూస్తారు, ఇంకోటి ప్రతిపక్షం వైపు చూసారు. ఇలా ప్రతిపక్షం వైపు చూసిర్రు, ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడం క్రైమ్ ఎట్లయితుంది?